హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వింధ్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే జూలై 3 అనేది వరల్డ్ ప్లాస్టిక్ ఫ్రీ డే అన్నమాట. అంటే మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయాలి అనేసి ఈ డేని వరల్డ్ ప్లాస్టిక్ ఫ్రీ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు. దానికోసం మా విహాస్ వాళ్ళ స్కూల్లో ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఒక చార్ట్ మీద మనం ప్లాస్టిక్ బ్యాగ్స్కి నో చెప్పాలి అన్నట్టు ఒక స్కెచ్ గీయమని చెప్పారు. దానికోసం ఇలా కష్టపడుతున్నాము. అదేంటో కానీ పవర్ కూడా మాకు సహకరించలేదు. నైట్ పవర్ కూడా పోయింది. అయినా కానీ అలా చీకట్లోనే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని డ్రా చేస్తూ కూర్చున్నాం. టాస్క్ అయితే మా విహాస్కి ఇస్తారు, బట్ కానీ దాన్ని వర్కౌట్ చేసేదైతే వాళ్ళ డాడీ చేస్తారు. వాడు మాత్రం ప్రశాంతంగా పడుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు ఉంటే ఇంకా గెలుకుతాడన్నీ. ఇప్పటికే చార్ట్ మీద మన ఇష్యూ అయితే ఆయిల్ మరికలు వేసేసింది. కొంచెం దాన్ని జాగ్రత్తగా మెజర్మెంట్స్తో చేస్తున్నారు. ప్లేట్ పెట్టి చేసేయచ్చు కదా, ఈజీగా అయిపోద్ది కదా అనుకుంటారు. కానీ మనకి ఎగ్జాక్ట్ సెంటర్ కావాలంటే ఇలా మెజర్మెంట్స్తో చేసుకుంటే మనకి టైం పట్టినా కానీ వర్క్ అనేది ఈజీగా అవుతుంది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు అది ఏ మార్ట్ అనేసి. అండ్ ఏంటంటే మా అక్క వాళ్ళు వాళ్ళ స్కూల్లో ఇచ్చి ప్రతి యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తారు, సో దట్ పిల్లలు యాక్టివ్గా ఉంటారు కదా స్కూల్కి వెళ్ళడానికి. అండ్ వాళ్ళు ప్రతి చిన్న అకేషన్ని కూడా సెలబ్రేట్ చేస్తారు పిల్లల్లో యాక్టివ్నెస్ పెంచడానికి. సో వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా నైట్ ఎంత లేట్ అయినా కానీ ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రెడీగా ఉంచుతారు. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ కంప్లీట్ ఆర్ట్ అంతా కూడా కింద ఏం ప్లాంక్ పెట్టుకోకుండా డ్రా చేశారు. జస్ట్ మీరు చూడొచ్చు, పక్కన గ్రీన్ కలర్ షీట్ ఉంది కదా, అది నార్మల్ దుప్పటి. ఆ దుప్పటి మీదనే చాట్ పెట్టి అలా డ్రా చేశారు. చాలా గ్రేట్ అనిపించింది. కంప్లీట్గా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ అప్రాక్సిమేట్లీ 12:30 అయింది. కలరింగ్ అంతా కంప్లీట్ చేసేసరికి ఫస్ట్ అయితే ఈ డ్రాయింగ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ దానికి కలరింగ్ చేయాలి. మధ్యలో ఒక 5 minutes పవర్ వచ్చింది. అమ్మయ్య పవర్ వచ్చిందిరా బాబు అనుకునేసరికి మళ్ళీ వెంటనే ఆఫ్టర్ 5 minutes పవర్ కట్ చేశాడు. ఇంకా మళ్ళీ ఆ ఫ్లాష్ లైట్తోనే ఆ డ్రాయింగ్ అంతా కంప్లీట్ చేశారు. ఈవెన్ కలరింగ్కి కూడా కొంచెం మన హ్యాండ్ షాడో అడ్డొచ్చేస్తుంది కదా బ్రష్తో వేస్తున్నప్పుడు, అవుట్లైన్ పోకుండా జాగ్రత్తగా వేయాలి. అక్కడ కొంచెం ఇబ్బంది అయింది, బట్ కానీ మొత్తం అయితే చాలా నీట్గానే కంప్లీట్ చేసాము. ఎండ్ వరకు చూడండి ప్రాసెస్ ఎలా జరిగింది, ఎంత కష్టపడ్డాము, అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు క్లియర్ తెలుస్తుంది. పిల్లలు చేసిన ప్రతి యాక్టివిటీని ఒక వీడియోలా చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వాళ్ళ యాక్టివిటీస్ కూడా మీరు చూడొచ్చు. లైక్ అవి మెమరీస్ కాబట్టి జాగ్రత్తగా యూట్యూబ్లో స్టోర్ చేస్తారు వాళ్ళ స్కూల్ వాళ్ళు కూడా. ఇప్పటికైతే ఆర్ట్ అంతా కంప్లీట్ అయింది. అందుకే దాంట్లో ఉన్న ఎక్సెస్ లైన్స్ కానీ ఎక్స్ట్రాగా ఏమన్నా మార్క్స్ పడితే అవన్నీ కూడా రఫ్ చేసేస్తున్నారు ఎరేజర్తో. ఈ లైన్స్ అన్నీ క్లియర్ చేశాక అండ్ అగైన్ దాన్ని డార్క్ చేస్తున్నారు. సో దట్ అంటే కొంచెం కరెంట్ లేదు కదా, మనకు కూడా మంచిగా కనిపిస్తేనే దాన్ని సరిగ్గా అవుట్లైన్ చేయగలం. అది డార్క్ చేశాక పెయింటింగ్ స్టార్ట్ చేశారు. పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చింది కరెంటు. ఇక్కడ ఏదో ఇది మాస్క్ వేసుకున్నట్టుంది కదా కొంచెం లైట్గా, కానీ ఎగ్జాక్ట్గా మొత్తం కంప్లీట్ అయ్యాక చూస్తేనే మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా. అండ్ మళ్ళీ కరెంట్ పోయింది. జాగ్రత్తగా గీస్తున్నారు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా.
విహాస్ వాళ్ళకి ఎప్పుడు స్కూల్లో ఏదో ఒక యాక్టివిటీ ఇస్తూనే ఉంటారు, లైక్ కాస్ట్యూమ్స్ అనేసి లేదంటే ఇలా చార్ట్స్ అనేసి. సో అందుకని ఎప్పుడు కూడా కలర్స్ స్కెచెస్ ఇవన్నీ అవైలబుల్గా ఉండేటట్టే చూసుకుంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కలర్స్తోనే దాన్ని అయితే నీట్గా డ్రా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తానికి ఆ బ్రషే ఓడిపోయింది. అందుకని టిష్యూ పేపర్తో కొంచెం అలా అద్దుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన శాంపుల్ ఇమేజ్లో దాని కలరింగ్ పార్ట్ అలానే ఉంది. సో డిట్టో డ్రా చేస్తే కొంచెం బెటర్ కదా అనేసి ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాన్ని కలర్లో డిప్ చేసి అలా అలా అద్దినట్టు చేశారు. ఇంకా బ్రష్ ఎలాగో పనిచేయట్లేదు కాబట్టి ఇంకా ఇయర్ బడ్ తీసుకుని దాంతోనే ఇంకా కంప్లీట్ చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ గ్రాస్ వేస్తున్నట్టు మొత్తం కూడా ఇయర్ బడ్తోనే చేసాము. ఓన్లీ ఆ బ్లూ కలర్ పార్ట్ మాత్రమే పెయింట్ బ్రష్తో వేసాము. మిగతాదంతా కూడా ఇలా ఇయర్ బడ్స్తోనే అడ్జస్ట్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన ఆర్టే కార్టూన్ టైప్ కాబట్టి దాని టెక్స్ట్ కూడా దానికి రిలేటెడ్లో అలా రాస్తే బాగుంటుందని అట్లే రాశారు. ఇప్పుడు కంప్లీట్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. వాడు స్కూల్లో పట్టుకున్న ఇమేజ్ నేను శాంపుల్ యాడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.